హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదిరిపోయే శుభార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు సోమవారం రోజున రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుందని మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతవరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున ఎంతవరకు అయితే జమ చేస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి. సో మీకు రావాల్సిన ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో, అదేవిధంగా మనకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది మనకైతే ఈ రోజున ఎంతమందికి అయితే డబ్బులు జమ చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళు కూడా ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులని అందిస్తుందా లేదా ప్రభుత్వం అని చాలామంది అయితే డౌట్ అయితే ఉండొచ్చు. సో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే ఇస్తాను. దాంతోపాటు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి రైతుల కోసం అప్డేట్ ఏది మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చాలామంది రైతన్నలు మనకి ఎప్పటి నుంచి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పటి నుంచి ప్రభుత్వం ఇస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ వచ్చేసి మంచి విషయం అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో ఈ వీడియో అయితే చూడండి. అదేవిధంగా ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రైతన్నలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక వీడియోని లైక్ చేస్తే నాకు కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే రైతుల కోసం డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది మనమైతే గత 4-5 రోజుల నుంచి కూడా మాట్లాడుకుంటాం. ఎప్పుడు వస్తుంది మనమైతే సోమవారం రోజు ఏదైతే చెప్పామో సో ఈ రోజున వచ్చేసి రైతుల ఖాతాలో వచ్చేసి జమ చేయడానికి అయితే మనకైతే అంచనాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రోజున కూడా కొంతమందికి అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వచ్చేసి మనకైతే క్యాబినెట్ మీటింగ్లో వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చేసి ప్రణాళిక ఆల్రెడీ వాళ్ళైతే సిద్ధమైతే చేసుకున్నారు. కాబట్టి ఏ విధంగా డబ్బులు అనేది జమ చేయాలని మళ్ళీ ఒక్కసారి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. సో మన తెలంగాణలో దాదాపుగా 47 లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు. 1,47,00,000 ఎకరాలైతే రైతన్నలకైతే భూమి అయితే ఉంది. వీరిలో వచ్చేసి వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వంలో వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందో రైతుల కోసం, అదే విధంగా వచ్చేసి మేమైతే ఈసారి కూడా ఇవ్వలేము అని చెప్పడం అయితే జరిగింది ముఖ్యమంత్రిగా వచ్చేసి మనకి రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వానికి మాకు చాలా డిఫరెంట్ అయితే ఉండాలి. ఎవరైతే సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళు మాత్రం పంటలు వేసి పంటలు సరిగా పండగ వాళ్ళే నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకి మేము ప్రభుత్వం నుంచి ఏదైనా హెల్ప్ చేయాలన్నా సరే రైతు భరోసా పథకం 2024లో తీసుకొచ్చాం అని చెప్పడం అయితే జరిగింది. సో దీని కింద వచ్చేసి సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో మొదటి విడతగా 1-10 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం రైతు భరోసా సంబంధించిన డబ్బులన్నీ విడుదలైతే చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది కూడా ఉంటారో వాళ్ళు కూడా ఈసారి రైతు భరోసాకు వచ్చేసి అర్హులని కూడా చెప్పడం అయితే జరిగింది. సో చూసుకుంటే మనకైతే రైతన్నల కోసం ఏదైతే పాత బకాయి 2,500 అదేవిధంగా ఈసారి 7,500 మొత్తంగా 10,000 రూపాయలు అనేది ఈ వారం రోజుల్లో వచ్చేసి మనకైతే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క అన్నలకి అయితే డబ్బులైతే వాళ్ళ ఖాతాలో ఈ వారంలో అయితే పడబోతున్నాయి 1-10 ఎకరాలు ఉన్న రైతన్నలకి. సో మీలో కూడా ఎంతమంది ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. డబ్బులు వచ్చిన తర్వాత కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా నాకు తెలిసినా సరే వాట్సాప్ ఛానల్లో నేను ఒక మెసేజ్ అయినా మీకు ఏదో పెడతాను. కాబట్టి మీరైతే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో కింద లింక్ ఉంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.